ఇచ్చిన చంద్రబాబు ఆ టైంలో హెల్ప్ చేసిన చంద్రబాబు గారు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇచ్చే విషయంలో నరసాపురం సీటు మీద ఆయన ఆశపడుతున్నాడని తెలుసు. జెండా వేదిక మీద ఓపెన్‌గా అక్కడ పవన్ బాబు ఉన్నప్పుడు ఓపెన్‌గా చెప్పేశారు రఘురామకృష్ణరాజు గారు ఆ వేదిక మీద. కానీ సీన్ కట్ చేస్తే ఆ సీటు వెళ్లి బీజేపీ ఖాతాలో పడింది పొత్తులో భాగంగా. ఈయనకెక్కడా లేదు. ఇప్పుడైనా సైకిల్ లిఫ్ట్ ఇవ్వబోతుంది ఆయనకి ఏదో ఉండే నుంచి ఏదో అంటున్నారు. ఇప్పుడు అవసరం వచ్చిందా? బాబు గారు అప్పుడు పట్టించుకోలేని బాబు గారు ఇప్పుడు ఎలాగా పట్టించుకుంటారు? బేసిక్‌గా ఓ రకంగా జెప్పాలంటే, ఆయన నోరు ఒక రకంగా పనికొచ్చింది. ఓ రకంగా నష్టపరిచింది. ఆయనకి సీట్ ఇవ్వాలనుకుంటే చంద్రబాబు మొదటి దశలోనే ఇచ్చేవాడు. అవును. నరసాపురం సీటు బీజేపీ అడగల. హుహు. దాని బదులు ఏలూరు, విజయవాడ అడిగింది. అవును. హ్మ్. విశాఖపట్నం అడగలేదనుకోండి. ముందుగానే ఆళ్ళ కుటుంబంలో విశాఖపట్నం గూడా కాంప్రమైజ్ అయ్యి అడగలేదా? విశాఖపట్నం ఏదో విశాఖపట్నం పురంధేశ్వరి గారి అడగలేదు. కోసం అడిగారేదన్నారు. విశాఖపట్నం కావాలనే పురంధేశ్వరి అడగలేదు. ఓకే. హ్మ్. ఎందుకంటే ఆళ్ళ కుటుంబంలో ఒక ఒప్పందం జరిగింది. అదే భరత్‌కి. భరత్‌కుండాలనేసి. హ్మ్. అందుకోసం ఆవిడ ఫస్ట్ నుంచి విశాఖపట్నాన్ని అసలు పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళా. తమ్ముడు గతంలో కోసం గెలిచిన సీటని. హ్మ్. హ్మ్. అందువలన అదే. విశాఖపట్నం అడగలేదు. హ్మ్. అడిగిందేంటయ్యా అంటే విజయవాడ గాని, ఏలూరు గాని. హ్మ్. నరసాపురం అడగల. నరసాపురం రఘురామకృష్ణరాజు పేరు ఫస్టే జెప్పాడు. హ్మ్. ఆయనకి ఇచ్చుకునేటట్టయితే మీకు ఆటోలని ఇచ్చుకోండి. మీరు ఆ సీట్ ఉంచుకోండి అని జెప్పారు. హ్మ్. చిట్ట చివరిలో నరసాపురం యాడ్ అయింది. హ్మ్. అది గూడా ఏంటి కావాలని చంద్రబాబు నాయుడు వదిలించుకోవడానికి. హ్మ్. రఘురామకృష్ణరాజుకి ఆ పని జేసి పెట్టొచ్చు. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి కాదు ఎవరికైనా